మీరు చాట్ జీపీటీకి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఏఐ మనం టైప్ చేసిన వర్డ్స్ని అలాగే డైరెక్ట్గా ప్రాసెస్ చేయదు. ముందుగా ఆ టెక్స్ట్ని చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేస్తుంది. వాటినే టోకెన్స్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సెంటెన్స్ని బిస్కెట్స్లా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేశామనుకోండి, ఏఐకి ఆ ప్రతి పీస్ ఒక టోకెన్ లాంటిది. మీరు చాట్ జీపీటీకి ప్రాంప్ట్ పంపినప్పుడు ఆ ప్రాంప్ట్లో ఉన్న టోకెన్స్ని ఇన్పుట్ టోకెన్స్ అంటారు. అలాగే ఏఐ మీకు ఆన్సర్ జనరేట్ చేసినప్పుడు అందులో ఉపయోగించే టోకెన్స్ని అవుట్పుట్ టోకెన్స్ అంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి ఏఐ మోడల్ టోకెన్స్ని ఒకే విధంగా కౌంట్ చేయదు. మీరు ఉపయోగించే లాంగ్వేజ్, ఏ మోడల్ ఉపయోగిస్తున్నారు, టెక్స్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వీటన్నింటి మీద టోకెన్ కౌంట్ మారవచ్చు. అందుకే అదే క్వశ్చన్ని డిఫరెంట్ ఏఐ టూల్స్లో ఉపయోగించిన టోకెన్ యూసేజ్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఏఐ టోకెన్స్ గురించి కంప్లీట్ గైడ్, రియల్ ఎగ్జాంపుల్స్తో కావాలంటే టోకెన్స్ అని కమెంట్ చేయండి. ఇలాంటి ఏఐ కాన్సెప్ట్ సింపుల్గా తెలుగులో నేర్చుకోవాలంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ రీల్లో ఏఐ కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి అనేది చూద్దాం.